హాయ్ అండి. బెస్ట్ బ్యాంగిల్ రీయూజ్ ఐడియా అండి. తప్పకుండా చూడండి. ఇలా స్టోన్ ఊడిపోయినవి, రంగు వెలిసిపోయిన గాజులు ఉంటాయి కదండి, అలాంటి గాజులు తీసుకుని మనం వాడకుండా ఉన్న క్లాత్ని కూడా తీసుకుని గాజు కన్నా కొంచెం పెద్ద సైజులో క్లాత్ని కట్ చేసుకుని ఇలా టై చేసుకోవాలండి. దారంతో టై చేసుకున్న తర్వాత కుందన్స్ అండ్ మిర్రర్స్ ఉంటే వాటిని యూజ్ చేసి ఇలా నేను బ్యాంగిల్కి డెకరేట్ చేస్తున్నానండి. ఇలా ఒక దారం తీసుకుని బ్యాంగిల్ చుట్టూరు కూడా ఇలా స్టిచ్ చేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇది కూడా ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. ఒకవేళ స్టోన్ లేస్ అలాంటివి ఉంటే కనుక అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 6 బ్యాంగిల్స్ని రెడీ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఇలా 6 బ్యాంగిల్స్ని రెడీ చేసిన తర్వాత సూది దారం తీసుకుని ఒక్కొక్క బ్యాంగిల్ని స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం లైన్గా వచ్చేలాగా మధ్య మధ్యలో పూసల్ని పెట్టి ఇలా ముందుగా రెడీ చేసిన బ్యాంగిల్స్ అన్నిటిని కుడుతున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత వీటికి కింద హ్యాంగింగ్స్ రెడీ చేయడానికి నేను ఇక్కడ ఆ క్లాత్ మీద ప్లేట్ పెట్టి కట్ చేశానండి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి రౌండ్ షేప్లో క్లాత్ వస్తుంది కదా, ఆ క్లాత్ని పేపర్ రోజెస్ చేస్తాం కదండి, అలాగే ఈ క్లాత్ని కూడా మొత్తం అంతా కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా రోల్ చేసుకుని పేపర్ రోజ్ వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఇలా మనం 4 అయినా 6 అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక్కొక్క హ్యాంగింగ్కి 2 యూజ్ చేస్తున్నాను. ఇలా పూసను ఎక్కించుకుని తర్వాత క్లాత్ రోజుని కూడా ఎక్కించుకుని ఇంకొన్ని పూసలను కూడా ఎక్కించి హ్యాంగింగ్స్ లాగా రెడీ చేస్తున్నానండి. ఇలా హ్యాంగింగ్స్ చేసుకున్న తర్వాత దీనికి కుట్టాను. ఇలా 2 చేసుకుని కుట్టానండి. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.